కీలకంగా ఉంది ఈ టైం. ఎందుకంటే దాదాపుగా ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు కూడా రెస్క్యూ బృందాలు వెళ్ళాయి, కానీ అక్కడ ఎలాంటి ట్రేసెస్ కనబడటం లేదని తెలుస్తోంది. సో ఈ స్టేజ్లో తదుపరి రెస్క్యూ ఆపరేషన్ అసలు ఎలా జరగాల్సి ఉంది, అలాగే దీనికి మళ్ళీ ఎలాంటి నైపుణ్యం అవసరమవుతుంది, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అధికారులు అక్కడ సీఎంకి వివరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. టన్నెల్ లోపల వరకు వెళ్లారు ముఖ్యమంత్రి, కొద్ది దూరం వరకు వెళ్ళి అక్కడ పనులు జరుగుతున్న తీరుని అధికారుల నుంచి ఆయన తెలుసుకున్నారు. సహాయక చర్యలన్నీ కూడా సీఎంకి వివరిస్తున్నారు. దాదాపు 9 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒక ఆశాజనకమైన వార్త అయితే మనకి వినిపించట్లేదు. టైం గడిచే కొద్దీ అటు మరోవైపు కార్మికుల కుటుంబాల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారి క్షేమ సమాచారం కోసం వాళ్ళు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి మంత్రులు కొంతమంది అక్కడే ఉండి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు చాలా క్రూషియల్ టైం ఇది రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో. సో ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ ఎందాకా వచ్చింది, అలాగే తదుపరి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది, లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ అన్నీ కూడా అక్కడున్న అధికారులతో అలాగే రెస్క్యూ టీమ్స్తో మాట్లాడి సీఎం తెలుసుకున్నారు. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుని సీఎంకి మళ్ళీ వివరిస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకుపోయిన ఆ 8 మంది కార్మికుల క్షేమ సమాచారంపై ఇటు కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు వాళ్ళు 9 రోజుల పాటు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా అక్కడ కనీసం కూర్చోడానికి ఉందా, నుంచోడానికి ఉందా, లోపల మట్టి బురద ఉందా, గాలి వెళ్తోందా, ఒకవేళ ఆ శిథిలాలు ఏమన్నా మీద పడ్డాయా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బయటకు తీసుకురావాలన్న కృత నిశ్చయంతో మాత్రం ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే రోజులు గడిచే కొద్దీ ఆశలు కూడా సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు మనకి మరింత సమాచారం అందించడానికి. ప్రభాకర్, ముఖ్యమంత్రి స్వయంగా లోపలికి వెళ్లి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తిగా పరిశీలించారు. ఎక్కడైతే టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడ ఇరుక్కుపోయిందో, ఎక్కడైతే దాని డిఫికల్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో సీఎం కు వివరించారు. ఎక్కడెక్కడైతే ఇప్పుడు డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఉందో దాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 meters, 3 meters, 4 meters అండ్ 7 meters ఈ రేడియస్ లో మృతదేహాలు అంటే వీళ్ళ చిక్కుకుని ఉన్నారు కాబట్టి, సో వాటిని గుర్తించడం ఎట్లా చేయాలి, వాటిని బయటకు రెస్క్యూ చేసి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది అనే అంశాలపై పూర్తి స్థాయిలో కూడా అధికారులు నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటుగా దాని తర్వాత బయటకు వచ్చిన సీఎం అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి మొదటి నుంచి కూడా టన్నెల్ లోపలికి వెళ్తూ వస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కూడా సీఎంతో షేర్ చేశారు. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ దానికి సంబంధించిన ఒక పూర్తి స్థాయి ప్రజెంటేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రజెంటేషన్ లో ఎక్కడెక్కడైతే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ వరకు, ఇన్సిడెంట్ జరిగిన పాయింట్ వరకు ఎక్కడ వరకు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, అట్లాగే ఏజెన్సీస్ లైక్ హైడ్రా కానీ లేకపోతే ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిగతా ఏజెన్సీలన్నీ కలిసి చేసిన రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. దాంతో పాటుగా ఎప్పటిలోగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవ్వచ్చు అనే దానిపైన కూడా సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకవేళ మనం ఇంకా ఆల్టర్నేటివ్ పాసిబిలిటీస్ ఏం చేయొచ్చు అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. సో స్వయంగా సీఎంఏ టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆ టన్నెల్ లోపలికి వెళ్లి ప్రతి పాయింట్ దగ్గర అడిగి తెలుసుకున్నారు. అసలు ఎస్ఎల్బీసీ ఎక్కడ వరకు పూర్తయింది, ఎక్కడెక్కడ ఇది కూలడానికి అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏమైంది అనేది ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. మొదటి రోజు నుంచి కూడా ఇన్సిడెంట్ జరిగిన ఫస్ట్ డే నుంచి కూడా సీఎం రివ్యూస్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. అదే స్పాట్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కూడా చాలా సార్లు సీఎంతో వీడియో కాల్ కూడా మాట్లాడారు. కానీ దాని తర్వాత ప్రత్యక్షంగా వెళ్లి చూడాలనేది అయితే సీఎం అనుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు వనపర్తి జిల్లా పర్యటన నేపథ్యంలో అక్కడ నుంచి నేరుగా ఇప్పుడు ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ నుంచి
బయటకు రాగానే రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ అట్లాగే సమాచారం ఇదంతటితో కలిపి అసలు ఎప్పటి వరకు ఈ వీళ్ళను రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది, రెస్క్యూ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అనే అంశాలను కూడా మీడియాకు మరికొద్ది సేపట్లో వెల్లడించున్నారు. మీడియాతో వెల్లడించే అంశాల్లో చాలా కీలకమైన విషయాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా పెట్టిన ఎఫర్ట్స్ లో ఎంత వరకు విజయం సాధించగలిగారు, ఇంకా ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, ఉంటే దాన్ని ఏ విధంగా కన్వే చేయాలి అనే అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 9 days కంప్లీట్ అయింది. 9 days తర్వాత కూడా ఒకవేళ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ అఫీషియల్ గా ఏది అనౌన్స్ చేయలేదు. సో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమన్నా వస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. నిన్న జూపల్లి మాట్లాడుతూ ఒక నలుగురికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం కనిపించాయని చెప్పారు. సో దాన్ని కూడా ఇంకా బయటకి రాలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం సిచ్యువేషన్ ను ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, తదుపరి సీఎం ప్రకటన ఉండబోతుంది అనేది అయితే కొంత ఆసక్తికరంగానే మారింది.